ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే సాఫ్ట్ సొల్యూషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం సేల్ ఓచర్ పోస్టింగ్ చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్ మరియు జిఎస్టి రేట్ ఎలా అవి డిస్ప్లే అవుతాయో తెలుసుకుందాం. మామూలుగా సేల్ ఓచర్ ప్రింట్ ఇచ్చిన తర్వాత మనకు హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ జిఎస్టి రేట్ అనేది ప్రింట్ లో రావడం జరుగుతుంది. బట్ మనం ఓచర్ పోస్ట్ చేసేటప్పుడు మనకు హెచ్ఎస్ఎన్ కోడ్ ఏం ఎంటర్ చేస్తున్నాం, జిఎస్టి రేట్ ఎంత అనేది మనకు డిస్ప్లేలో ఉండదన్నమాట. ఇది ఆప్షన్ కూడా టాలీలో డిఫాల్ట్ గా లేదు. దీనికోసం కస్టమైజేషన్ అవైలబుల్ లో ఉంది. ఈ టీడీఎల్ అనేది నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నేను టాలీ ఓపెన్ చేసుకున్నాను. XYZ లిమిటెడ్ అనే కంపెనీ క్రియేట్ చేసుకున్నాను. ఈ కంపెనీలో నేను F1 లో యాడ్ ఆన్ ఫీచర్స్ ఇక్కడ ఒక టీడీఎల్ అనేది లోడ్ చేయడం జరిగింది. డిస్ప్లే హెచ్ఎస్ఎన్ అండ్ జిఎస్టి టీసీపీ ఫైల్ అనేది నేను యాడ్ చేశాను. సో సేవ్ చేసుకున్న తర్వాత టీడీఎల్ లోడ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కొన్ని సేల్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సేల్ రిజిస్టర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేల్ ఎంట్రీస్ అన్ని ఉన్నాయి. వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది మనకు ఓచర్ ఎంట్రీ చేసేటప్పుడే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలాగే ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఒకవేళ ఐజిఎస్టి ఉంటే ఐజిఎస్టినే వస్తుంది. సిజిఎస్టి, ఎస్జిఎస్టి ఉన్న వాళ్ళకి సిజిఎస్టి, ఎస్జిఎస్టి మాత్రమే వస్తుంది. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వేయడం జరిగింది. ఐజిఎస్టి వస్తుంది, సిజిఎస్టి, ఎస్జిఎస్టి కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ టీడీఎల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ టీడీఎల్ ని మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.